నాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయి. అక్కడ అపార్ట్‌మెంట్‌లోనే ఇంకొక ఇండియన్ ఆమె ఉందనమాట. తమిళ్ ఆమె అనుకుంటా. సో, వాళ్ళ ఇంటికి పిలిచింది. సో, వెళ్ళాను. వెళ్ళగానే ఏం చేసింది, ఒక ఎగ్‌లెస్ కేక్ పెట్టిందనమాట. చండాలంగుంది. కానీ ఏదో అట్లా తిన్నా. తిన్న తర్వాత మనం ప్లేట్ తీసుకొని కిచెన్‌లో పెడతాం గదా! సో, అలా ఎళ్తున్నా. సో, ఆమేమనింది, "కిచెన్‌లో పెట్టకు ప్లేట్‌ని లివింగ్ రూమ్ ఎంట్రన్స్ దగ్గర పెట్టిచ్చింది." సరే ఏంటబ్బా ఇదనుకున్నా. సో, ఇంకొక ఆమె గూడా వచ్చిందనమాట. సో, ఆమెనడిగా ఏంటి ఇక్కడ పెట్టమనిందని. సో, ఆమేమనింది, సో, మనము ఎళ్ళగానే ఆ ప్లేట్స్‌ని వాళ్ళు తీసుకెళ్ళి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి, అప్పుడు మళ్ళా లోపల కిచెన్‌లోకి తీసుకెళ్ళి వాడుకుంటారంట. మరి ఇంత దానికి నన్ను పిలవడం ఎందుకు? ఆ తొక్కలో ఎగ్‌లెస్ కేక్ పెట్టడం ఎందుకు? అసలు ఆ రోజుతో నాకు అమెరికా అంటే విరక్తి కొట్టింది నాకు. ఎందుకంటే నేను ఇంతకుముందు యూఎస్‌కి రాకముందు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అందరి స్టోరీస్ చూస్తుంటా. అందరు దే ఆర్ ఆల్ హావింగ్ ఫన్ పార్టీలు త్రో చేసుకుంటున్నారు. ఇంట్లో డాన్స్‌లేస్తుంటారు. అంతా రెడీ అయ్యి టెంపుల్స్‌లో ఈవెంట్స్ ఇలా ఎక్స్‌పెక్ట్ చేశా. నేను కూడా రాగానే నాకు ఇలా మంచి హ్యాపెనింగ్ క్రౌడ్ పరిచయం అయితదని. నాకు పరిచయమైనోళ్ళు ఈళ్ళనమాట. ఇలాంటోళ్ళనమాట. శుద్ధులు చేసుకుంటా నాకెందుకో చాలా కోపం వచ్చేది నాకు ఆ రోజు. నాకేమన్నా అంత పాపాత్ములమా మేము? నేను తిన్నాక శుద్ధి చేసుకోవడానికి? అలాంటప్పుడు పిలవద్దు. అలా పిచ్చి ఆ తొక్కలో ఎగ్‌లెస్ కేక్ పెట్టొద్దు. ఆమె తినుకోవాలి ఇంట్లో కూర్చొని. నాకు ఆ అపార్ట్‌మెంట్‌లో పరిచయమైన ఇండియన్స్ అందరికి కుక్కలంటే